వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. వీడియోలో అయితే మనం ఇండియన్ రైల్వే నుంచి వచ్చే నోటిఫికేషన్కి అనేది ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ అనేది చేయడం అయితే జరిగిందండి. ఏ నోటిఫికేషన్కి ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ అనేది చేశారు, మిగతా ప్రాసెస్ క్లారిటీ అయితే చెప్తాను. వీడియో లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. దీంట్లో అయితే ఎన్టీపీసీ కావచ్చు, అదేవిధంగా జేఈ కావచ్చు, రైల్వే కానిస్టేబుల్ ఆర్పీఎఫ్ అనేది మీరు చూసుకోవచ్చు, అదేవిధంగా రైల్వే ఎస్ఐ కూడా ఉంటాయి. అవి వివరాలు కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ పూర్తి వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. అండ్ గైస్, ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇదైతే మీరు చూసుకుంటే కానిస్టేబుల్ వేకెన్సీలకు అనేది ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి అనేది వాళ్ళ డేట్ అయితే అనౌన్స్ అనేది చేయడం అయితే జరిగింది. దీంట్లో అయితే మీరు చూసుకుంటే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ డేట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ March 2 నుంచి అయితే March 20 వరకు అయితే ఇక్కడ మీకు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆన్లైన్లో మాత్రమే జరుగుతున్న సంగతి అయితే మీకు అనేది తెలుసు. దీనికన్నా ముందైతే కొన్ని ఇక్కడ ఏఎల్పి వేకెన్సీ CBT 2 అనే ఎగ్జామ్ అయితే చాలామంది అయితే ఫిబ్రవరిలో అయితే జరుగుతుందని చాలామంది అయితే అన్నారు. కానీ అదైతే జరగదు, ఎందుకంటే ఒక ప్రాసెస్ వైజ్గా జరుగుతుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఇక్కడ ప్రాసెస్లోనే ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుంటే కానిస్టేబుల్ ఇక్కడ వేకెన్సీలకు అనేది వాళ్ళ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. కాబట్టి మధ్యలో అయితే ఫిబ్రవరిలో ఎలాంటి ఎగ్జామ్ అయితే జరగదు. ఏఎల్పి రిజల్ట్ రావడానికి కూడా టైం అయితే పడుతుంది. అండ్ LP2 ఎగ్జామ్కి అనేది జరగడానికి అయితే కూడా చాలా టైం అయితే పట్టవచ్చు. మినిమం అయితే మార్చి అనేది ఇక్కడ మీరు ఈ ఎగ్జామ్ అయితే జరిగితే ఏప్రిల్ లేదా మేలో అయితే జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అదర్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. డేట్ ఫర్ అదర్ ఇక్కడ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అనౌన్స్డ్ బై డ్యూ కోర్స్ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వేకెన్సీలకు అనేది ఈ ఎగ్జామ్ జరిగిన తర్వాతనే అదర్ నోటిఫికేషన్కి అనేది వాళ్ళైతే డీటెయిల్స్ ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ అనేది చేస్తామని చూపించారు. ఇదైతే ఇక్కడ మీరు గమనించవచ్చు. అంటే మీకు ఎన్టీపీసీ కావచ్చు, జేఈ, అదేవిధంగా మినిస్టర్ ఐసోలేటెడ్ వేకెన్సీస్, అదేవిధంగా గ్రూప్ డి ఉద్యోగాలకు కూడా తర్వాత అయితే ఉంటుంది. మ్యాక్సిమం అయితే ఎన్టీపీసీకి అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ వీళ్ళకి అనేది ఏప్రిల్ లేదా మేలో అయితే ఎగ్జామ్ జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇది ఎలా అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే ఒక ప్రాసెస్ వైజ్గా ఇక్కడ వాళ్ళు అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. రీసెంట్గా టెక్నీషియన్ వేకెన్సీకి అనేది కూడా జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకుంటే కానిస్టేబుల్ వేకెన్సీకి అని ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఐ కూడా ఉంది కదా, అది కూడా మేబీ ఒక 2-3 డేస్లో అయితే అది కూడా కండక్ట్ అయితే చేస్తారు ఈ ఎగ్జామ్ అయిన తర్వాత. అదేవిధంగా నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు ఎన్టీపీసీ ఎగ్జామ్ CBT 1 ఎగ్జామ్ అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఏప్రిల్ లాస్ట్ లేదా మేలో అయితే చూడాల్సి అయితే ఉంటుంది. అప్పటి వరకు అయితే మ్యాక్సిమం అయితే వస్తుంది మీకు అనేది. అండ్ ఒకటైతే ఇక్కడ ఇంపార్టెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జామ్ డేట్ సిటీ. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు అనేది మీ ఎగ్జామ్కు 10 డేస్ ముందు నుంచి అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తామని చూపించారు. అదేవిధంగా మీ హాల్ టికెట్ అనేది ఎగ్జామ్కు 4 డేస్ ముందు నుంచి అయితే మీరు ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మిగతా అనేది కూడా హాల్ టికెట్ వచ్చిన తర్వాత అయితే నేను మన ఛానల్లో పెడుతుంటాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే ఉంటాయి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను, అక్కడ నుంచి అయితే చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.